సబ్సిడీలు వెంటనే పర్సెంటేజీలు వద్దు, పర్సెంటేజీలు వద్దు, పర్సెంటేజీలు వద్దు. రాష్ట్రంలో 3,500 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి గత 4 సంవత్సరాలుగా 1,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సబ్సిడీలు రాయితీలు పేరుతో వాళ్ళకి రుణాలు ఎవరు తీసుకోమని వాళ్ళ చేత ఆర్టీసీ బస్సులు పెట్టించారు, క్యాబులు పెట్టించారు, ఇతర జేసీబీ లాంటివి కొనిపించారు. నిరుద్యోగ యువత ప్రభుత్వం ఇచ్చిన ఆశతోటే వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి రాయితీ రాలేదు, కిస్తీలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దాని ఫలితంగా కొన్నటువంటి బస్సులు, ఆర్టీసీ పెట్టిన బస్సులు కూడా వెనక్కి వాళ్ళు అప్పు ఇచ్చినటువంటి బ్యాంకుల వాళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. గత 3 సంవత్సరాలుగా ఇస్తారని గత ప్రభుత్వాలు ఆశించారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇచ్చినట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పారిశ్రామికవేత్తలు ప్రోత్సాహం ఇస్తాము, గత ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దుతాము అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం చేసిన తప్పునే కొనసాగిస్తాం. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఇవ్వలేదు. ఇది పదే గత 6 నెలలకు నేను చూస్తూనే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నారు ఆఫీసు చుట్టూ. 2 నెలల క్రితం ఇక్కడే తల్లి బిడ్డలు వచ్చి కూర్చున్నారు. అది పెద్ద ధర్నాగా మారింది. మీకు ఇస్తామమ్మని హామీ ఇచ్చిన మరలా వెళ్ళిపోయారు. 4 రోజులు అన్నారు, అయిపోయింది, 2 నెలలు అయింది, ఇప్పటికి రాలేదు. ఇప్పుడు కూడా 20% ఇస్తామని అంటున్నారు తప్ప ఇంతవరకు వేయలేదు. సార్ మీరు కూడా భర్త గారిని కలిసారు కదండి, ఏమన్నా? ఆ రోజు చెప్పాము భర్త గారికి, ఇది న్యాయం కాదు, మీరు 1,200 కోట్లు మీరు ఇచ్చేటువంటి ఉండే దాంట్లో చాలా చిన్న అమౌంట్, అందులో ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు చెప్పి మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాం. మేము ఆలోచిస్తాం, నా వరకు ఇవ్వాలని ఉంది, ముఖ్యమంత్రి చెప్పాను, ముఖ్యమంత్రిని కల్పిస్తానని చెప్పని అన్నాడు. మరి కల్పించారా లేదో నాకు తెలియదు. ఆయన హామీ ఇచ్చాడు వాళ్ళని కల్పిస్తానని చెప్పి. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడట్లేదు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనేవాళ్ళు. ఈ పారిశ్రామికవేత్తలు వచ్చి అక్కడ కూర్చుంటే వారి దగ్గరకు వచ్చి పరీక్షించాలి. ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు వచ్చాడు, ధర్నా చేయకూడదని చెబుతున్నారు తప్ప వాళ్ళు సానుభూతి న్యాయం చేస్తామని చెప్పడంలా. ఏ ఆఫీసు అయితే ఇక్కడ వాళ్ళు సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళ దగ్గర కదా కూర్చునే, కనీసం వాడు కూర్చుంటే శాంతియుతంగా రోజు అరుస్తూ ఉంటే వస్తూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది, త్వరగా చేస్తారని ఆశతోటి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ ఏదో ఆందోళన చేయాలని, హింస చేయాలని కాదు. వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చాడు కూర్చుంది న్యాయం కోసం. న్యాయం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. న్యాయం చేయకుండా కూర్చోడానికి లేదంటే మీరే కదా ఇచ్చారు ఆర్డర్, మీ నుంచే కావాలి, డబ్బులు రావాలి. మీరు బకాయి ఉన్నారు ఒక రకంగా, వాళ్ళకి బకాయి ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. కానీ డబ్బులు మా ఇంటికి వస్తే పెత్తందారులా, మీరు పెత్తందారులాగా వ్యవహరిస్తే ఎట్లా? ఏపీఐఏసీ పెత్తందారులాగా వ్యవహరించకూడదు, ప్రజల తరఫున వ్యవహరించాలి, సానుభూతి వ్యవహరించాలి. ఇది మా స్థలం, మా ఆఫీసు, ఎవరి స్థలం, ఎవరు ప్రైవేట్ స్థలం కాదు, పబ్లిక్. ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు మీరు సబ్సిడీ కాగితాలు ఇచ్చారు, ఇస్తామని. మీది బాధ్యత. ప్రభుత్వాలు మారవచ్చు కానీ డిపార్ట్మెంట్లు మారవు. మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే మీరు వెళ్ళిపోండి అని గెంటేస్తామని అంటే ఇది ఎక్కడదని? చట్టవిరుద్ధం. పైగా మీరు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి మా ఇంటి ముందు ఉండటానికి వీల్లేదని అంటే ఎట్లా కుదురుద్ది? అందుకని ఖచ్చితంగా ఏపీఐసీ చేసిన అన్యాయం, ఆయన మాట్లాడుతున్న తీరు కూడా న్యాయంగా లేదు. వెంటనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రశాంతంగా వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మా సిపిఐఎం తరఫున వాళ్ళ ఆందోళనకు పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాం.